బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. త్వరగా అందరూ వెతకండి. అరే ఇక్కడేంటి ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? తప్పుకోండి, నేను చూస్తా. గ్యాడ్జెట్ ఇక్కడే ఉంది. ఎస్, దొరికింది. దొరికింది. Come on, let's go. అరే కాపాడండి, కాపాడండి. గోడ చేయకు. ఎవరు ఇక్కడుంది? ఎవరో చెప్పండి మర్యాదగా. నమస్తే బామ్మగారు, త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి. ఎవరు మీరంతా? ఏమండి, త్వరగా రండి. దొంగలు వచ్చారు. బామ్మ, ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? వాళ్ళు మీ నాన్నగారి గ్యాడ్జెట్ ని దొంగలించుకొని వెళ్ళిపోయారు. నాన్నగారి గ్యాడ్జెటా? ఏంటా గ్యాడ్జెట్? శివ, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. రౌండ్ గా ఒక మెరిసే బాక్స్ ఉంది, దాంట్లో చిన్న హ్యాండిల్ కూడా ఉంది. చెడ్డవాళ్ళు ఎవరు దాన్ని తెరవకూడదు. త్వరగా వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకురా. హలో రేవా. చెప్పు శివ. మా ఇంట్లో జొరబడిన దొంగల్ని నేను వెంబడిస్తున్నాను. నువ్వు ఆది యుడి లడ్డు సింగాన్ని తీసుకొని ఊరు బయట ఉన్న రోడ్డుకి త్వరగా వచ్చేసాయి. బాయ్. ఓకే శివ, నో ప్రాబ్లం. అవును, ఈ చిన్నపిల్లాడు ఎవరు? మన్నెందుకు ఫాలో చేస్తున్నాడు?
ట్రక్ ఎలాగో వెళ్ళిపోయింది, నేను తప్పించుకున్నాను. సార్ ఎక్కడ సార్ కనిపించరు సార్, మీరు కింద ఏం చేస్తున్నారు? సరే గట్టిగా పట్టుకొని పైకి రండి. నన్ను త్వరగా కాపాడు. ఓ నో, ఈ రాళ్ళగుండా మనం ఎలా వెళ్ళడం? ఈ పిల్లాడు ఇక్కడికి కూడా వచ్చాడు. మెడూసా మేడం, ఆ పిల్లాడు మనల్ని ఫాలో చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. పిల్లాన్ని చూసి దడుచుకుంటావా? పంపేయ్. ఏ పిల్లాడా, తిరిగి వెళ్ళిపో, లేదంటే నువ్వు అంతం అయిపోతావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. ఓ, శివ, నా పేరు శివ. వాణ్ణి కొట్టండి. ఏయ్, ఏయ్, ఏయ్. లడ్డు సింగ్ ఉన్న చోట దొంగతనమా? నీకు సిగ్గుగా లేదా? చిన్న పిల్లోడితోటి ఫైట్ చేస్తున్నావు, నాలాంటి బలవంతుడితో ఫైట్ చేయి. నాలాంటి వాడితో లడ్డు సింగ్ లాగి ఒక పంచిచ్చారంటే వాడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాడో తెలుసా? హాస్పిటల్లోకే. రా రా రా, నాలాంటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలో ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. కమాన్ రా. నేను తిరగడం ఆగిపోయినా, నేను బానే ఉన్నాను. రెడీగా లేనప్పుడు కొడతావా? ఇప్పుడు చూడు. వద్దు సింగ్ అంకుల్, వద్దు, వెళ్ళొద్దు. శివాని అంతా చూసుకుంటాడు, మీరు వెళ్ళొద్దు. అవునవును, శివానే అందరినీ చూసుకుంటాడు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. చూడండి ఆంటీ, నేను లేడీస్ కి బాగా రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాను, కాబట్టి మీతో ఫైట్ చేయను. ఎందుకు? భయం వేస్తుందా? కాదు, నాకు భయం కాదు. నీ అంతు తర్వాత చూస్తాను. శివ, తాతయ్య, వాళ్ళని పట్టుకోవడానికి మేము చాలా ట్రై చేశాం, అయినా వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే మేము ఇక్కడికి తిరిగి వచ్చేసాం. లడ్డు సింగ్, నువ్వు కొంచెమైనా నీ పని సక్రమంగా చేయొచ్చు కదా.
ఎప్పుడు చూసినా శివ హెల్ప్ తీసుకుంటుంటావు. ఈ రోజు శివకి నీ హెల్ప్ అవసరమైంది కదా, కానీ ఈ రోజు తన్నులు తిని తిరిగొచ్చావు. ఈరోజు నేను ఏంటంటే ఐఎమ్ సారీ బామ్మగారు, క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఎలాగైనా వాళ్ళని పట్టుకొని అది మనం తీసుకురావాలి. ఆ గాడ్జెట్ చెడ్డవారి చేతికి వెళ్ళకూడదు. తాతయ్య, అసలు ఆ గ్యాజెట్ లో ఏముంది? ఎందుకు మీరు మరి ఇంత టెన్షన్ అవుతున్నారు? నాకు ఆ గ్యాడ్జెట్ గురించి ఎక్కువగా తెలియదు శివ. ఒక విషయం మాత్రం తెలుసు, మీ నాన్నగారు ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేసేవారు. దాన్ని లాక్కుందామని చాలా మంది ప్రయత్నించారు. ఆ గ్యాడ్జెట్ వాళ్ళకి దొరికిందంటే చాలా ప్రమాదం జరిగే అపాయం ఉంది. కానీ ఆధారాలే లేకుండా మనం వాళ్ళని ఎలాని వెతికి పట్టుకుంటాం? ఐ థింక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో నాకు తెలుసు. ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది శివ. బాస్, మాకు గ్యాడ్జెట్ దొరికింది. ఓకే, అలాగా. ఎక్కడికి రావాలి? సరే, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. శివ, త్వరగా హోటల్ టర్కీ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయి. అరే, ఎందుకు నెట్లో సర్చ్ చేయడం? హోటల్ టర్కీ టర్కీలోనే ఉంటుంది కదా, సింపుల్. అది మాటలు కట్టి పెడతావా? టర్కీ అని పేరుంటే టర్కీలో ఉండాలని రూల్ లేదు. ఇలా చూడు శివ, నువ్వు వెంటనే సర్చ్ చేయి. వదిలేయండి, నాకెందుకు. ఏమైంది? సర్చ్ చేసావు కదా, నీకు ఏం కనిపించింది? యూర్ రైట్ ఆది, హోటల్ టర్కీలోనే ఉంది. చూసావా, నేను ఇప్పుడు చెప్పిందే కదా నిజమైంది. నేను ఏం చెప్పినా మీరు అస్సలు నా మాట వినరు. నేను ఏం చెప్పినా కాదనే అనుకుంటారు. థ్యాంక్ యూ ఆది. ఇప్పుడు మనం టర్కీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. శివ, నేను మీతో వస్తాను, ఎందుకంటే ఆ లేడీని నేను చూశాను కాబట్టి. అందువల్ల దాన్ని వెతకడం కాస్త తేలిక అవుద్ది. బాయ్ బామ్మ, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము త్వరగా వచ్చేస్తాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.